బాబాయ్ నేనైతే రీసెంట్ గా తెలుగు కెఫేకి వెళ్ళా. ఎందుకు అని అంటావా, గోపాల్ అన్న వచ్చాడు అని. విజయవాడ నువ్వు ఇష్టంగా ఏం తింటావు? నాకు నాటుకోడి, మటన్, బగారా రైస్, వైట్ రైస్ ఇలా తింటామన్నా. అది కూడా కొంచెం స్పైసీగా మసాలాలు మంచిగా ఘాటు వేసి. మరి అన్న అంత లిస్ట్ చెప్పిన తర్వాత మనం ఆగుతామా? అందుకనే బగారా రైస్ నాటుకోడి కర్రీ అయితే ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చేసా. ఆర్డర్ వచ్చిందని పేరే కానీ నాకైతే నోట్ ఒకటి కొట్టుకుంది బాబాయ్. ఎందుకు అని అంటావా, ఎందుకంటే అన్నకి నచ్చిద్దా నచ్చదా అనే భయంతో. బట్ అన్న నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత నాకన్నా ఫుల్ గా ఎంజాయ్ చేశా అన్నాడు. ఆ డిస్కషన్ లో మాకు చెప్పింది ఏంటంటే, నిజంగా తమ్ముడు హైదరాబాద్ లో తిన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అన్న. అన్నొచ్చాడంటే ఆగుతామా? అందుకనే నాతో పాటు మన తిందామావ సాయి బ్రో, అట్లాగే బెజవాడ ఫుడీస్ ధర్మా బ్రో కూడా వెళ్ళాము. ధర్మా బ్రో అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు టేస్ట్ చేయించాడు. అన్నకి రెండు కూడా నచ్చినాయి. ఇంకా సాయి బ్రో అయితే కొబ్బరి అన్నం విత్ నాటుకోడి అయితే ట్రై చేయించాడు. అది కూడా అన్నకి బీభత్సంగా నచ్చింది. ఇంకా యాంబియన్స్ అంటావా, కూల్ అండ్ ప్రెసెంట్ గా ఫ్యామిలీతో అయితే చిల్ అవ్వచ్చు. ఇకపోతే దీని లొకేషన్ ఎక్కడ అంటావా, మన సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది కదా, దాని ఆపోజిట్ ఉంటుంది తెలుగు కెఫే.